నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గారు, రెండు అంశాలు తెర మీదకి వచ్చినాయండి. పేర్ని నాని గారి సతీమణి వ్యవహారంలో పోలీసులే పేర్ని నాని గారికి సహకరిస్తున్నారు అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది. సో ఇంకా పోలీస్ స్టిల్ దే ఆర్ లాయల్ టు జగన్మోహన్ రెడ్డి గారండి. అంటే మెజారిటీ ఆఫ్ ది పోలీస్, నాట్ ఆల్. నేను అలాంటి ఇంప్రెషన్ జనాల్లో ఉంది. అండ్ ఇంకొక అంశం సజ్జల భార్గవరెడ్డి అంశంలో కూడా, అంటే ఆయన ఒక్కడే కాదు, అలాంటి ఒక 7-8 మంది వ్యవహారంలో కూడా ఇదే ఉదాసీన వైఖరి పోలీసులు ఎందుకు అవలంబిస్తున్నారు? సరే, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఏంటంటే ఒక జోబు సంస్థ లాగా, అంటే వ్యవస్థలన్నింటిని వాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఒక చిన్న గాయం అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు పోలీసుల మీద నమ్మకం లేదు అంటే, ఆ వ్యక్తి నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అట్లే వాళ్ళ నాయకులందరూ కరోనా వచ్చినప్పుడు ఆంధ్ర హాస్పిటల్ మీద, వాళ్ళ ప్రభుత్వంలోనే, నేను వేరే చెప్పలా, ఆంధ్ర హాస్పిటల్లో ఎవరూ చూపించుకోవాలి అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. పక్కకి వెళ్ళినారు తమిళనాడు గారు, వాళ్ళేమో గొప్పగా చెప్పుకుంటారు కరోనాలో సర్వీస్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. అంటే ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ ఇన్నర్ వాళ్ళ థింగ్స్, ఈ ఇన్నర్ రూట్స్ తొలగించడంలో ఈ కలుపు కొంచెం 100% ఈ 7 నెలల్లో ఈ ఒకేసారి ఈ అన్ని పనుల వల్ల కొద్దిగా లేట్ అవుతా అన్నమాట వాస్తవం. వాళ్ళు నన్ను కనుక్కోలేదులే అని చెప్పి వాళ్ళు అక్కడక్కడ సహకరిస్తా ఉండడం కూడా వాస్తవం. అంటే ఇది నేను దీంట్లో డౌట్ లేదు దీంట్లో. అంటే అది నాకు వేరే బ్రైబ్కో మనీకో వాళ్ళు అటువంటి వ్యక్తులు సహకరించినప్పుడు జరిగే ఉపద్రవం ఎట్లుంటుందో, అంటే ఇప్పుడు మొన్న ఐపీఎస్లే పోయి అరెస్ట్ చేసి ఐపీఎస్లు అందరినీ చేశారు కదా సార్, అలా ఖచ్చితంగా ఎవ్రీథింగ్ 100% ఉంటుంది. నిన్నటికి నిన్న మా దగ్గర కూడా ఒక ఊర్లో చిన్న కేసు ఒకటి పెట్టుకోకపోతే పెట్టలేదు అని చెప్పి, తర్వాత అది మర్డర్ జరిగిన తర్వాత ఆ పాప మీద అయ్యో కేసు తీసుకుంటే బాగుండని ప్రజలంతా అనుకున్నాక ఆ కేసు తీసుకుంటే బాగుండు అనే దానికి లేదు సార్ మేము తీసుకోవడానికి ట్రై చేసామని ఇంకో 10 తప్పులు జరుగుతుంటాయి పోలీస్ ద్వారా. కాబట్టి ఇంకా ఒక 2-3 రోజులుగా సెట్ అవుతుంది. తర్వాత నాకు ఇంతగా శ్రీకాంత్ అన్న మాట్లాడుతూ నేను ఆయనకు ఒక ఆన్సర్ ఇవ్వాలి సార్. ఒక మొటిక్కాయ వేసినాడు అని చెప్పి పాపం అన్న చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు తెలిసి 411 సార్లు వైసీపీ గవర్నమెంట్ లో మొటిక్కాయలు, అంటే ఇంక స్థలం లేదు పైన తలపైన. వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకెవరికి పైన మొటిక్కాయలు వేయడానికి స్థలం లేదు. విజయసాయి రెడ్డికి కానీ కొట్టి 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 హైకోర్టు ఆడ ఏదో కొడతారు కదా సార్, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, ఆ సుత్తినే మార్చుకున్నారు. ఇంకా అవన్నీ తెలుసుకోవాలన్న. రెండోది వారసత్వ రాజకీయం అన్నాడు మా నాయకుడు. ఈయన ఏమంటాడంటే వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకోమను అంటున్నాడు. నేను అనేది అన్నదమ్ములు కాదు. మీరు ఎక్కడైనా సరే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మనం మంచి సద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నప్పుడు వినాలి. అన్న కూడా జేసీ బ్రదర్స్, వాళ్ళని ఎవరు వారసత్వాలు అనుకోరు, వాళ్ళిద్దరు అర్హులు. ఆనం బ్రదర్స్ అంటే మనం అందరం ఏ పార్టీలోనో ఎంజాయ్ చేసిన వాళ్ళం. ఎందుకంటే సమర్థత ఉంది వాళ్ళ దగ్గర. ఇద్దరికి సమర్థత ఉన్నప్పుడు ఈయన ఉండకూడదు అనడానికి మనమే వస్తారు. వాళ్ళు ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు. ఇప్పుడు ఆనం బ్రదర్స్, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్, అంటే మీరు చూస్తున్నారు సమకాలీన రాజకీయాల్లోని. అటువంటిప్పుడు వాళ్ళకు హీ డిజర్వ్స్ అనే వాళ్ళు దే డిజర్వ్స్ అన్నప్పుడు అది ప్రభుత్వం కాదు, పార్టీలు కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాలి. ఆయన వారసత్వ రాజకీయం గురించి మాట్లాడినారు. లైక్ గాంధీలు కాకుండా గాంధీ అని పెట్టుకొని సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అని. అంటే సమర్థత అంటే మీరు ఆ కుటుంబంలో ఇప్పుడు రాహుల్ గాంధీకి అధ్యక్షుని చేసి ఆయన ప్రధానమంత్రి చేయాలన్నప్పుడు అంతకంటే సమర్థత ఉన్నవాళ్ళు లేరా? అంటే తన వారసత్వం రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి కొడుకో లేకుంటే ఇంకో, ఇటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తాను అని చెప్పాడు. కానీ మీరు వారసత్వ రాజకీయాలు ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. తర్వాత వైసీపీ పార్టీలో ఈయన ప్రధానంగా నష్టపోయింది కార్యకర్తలు సార్. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఈ నాయకులను చూసి విపరీతంగా మాట్లాడారు. ఏ రోజు ఆయన వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం కానీ వాళ్ళని దగ్గర తీసుకోవడం కానీ అసలు నాకు తెలిసి చూడలేదు. ఎమ్మెల్యేలే చూడలేదు సార్ 5 సంవత్సరాల్లో. మంత్రులకే దిక్కులేదండి. మీరు ఎమ్మెల్యేలు దాకా వెళ్ళారు, మంత్రులకే దిక్కులేదు. చాలా మందికి మంత్రులే దిక్కులేదు. మరి అంత మోనోపోలీగా నడిపి నేను అంటున్నాను, సజ్జలు కావచ్చు, ఈయన కావచ్చు, వీళ్ళంతా సామంతరాజులే కదా సార్ పరిపాలించింది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే వాస్తవం మనం మాట్లాడాలి. ఈ రోజు మళ్ళీ ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎస్ రావాలి,
జగన్మోహన్ రెడ్డి గారు రావడంలా, ఆయన రాజకీయ కోణం కాదు అది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు ఈరోజు విజయం సాధించినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు రప్పిస్తున్నారు సార్. ఆయన ఏదైతే 11 ఇచ్చి వీధులు నిలబెట్టారో ఇది ప్రజాస్వామ్యం అని వాళ్ళు పిలిపిస్తున్నారు. రా అని తప్పు తెలుసుకుని నువ్వు సమకీర్ణాలు రాజకీయాల్లో ఉంటాయి. ఎస్ నేను తప్పు చేశాను, మీ కార్యకర్తలను వదిలాను, ఎస్ నేను ఈ విధంగా. ఇప్పటికీ ఆయన తన ఓడిపోయిన ఓటమి మీద సమీక్ష జరుపుకోవాలా. శ్రీకాంత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఎక్కడ ఓడిపోయినా ఏందనేది ఒక సమీక్ష ఇప్పుడు ఎత్తుకొని నేను మండలం వస్తాను అంటున్నాడు. దీనికంటే ముందు మనకు అత్యంత దేవస్థానంగా చూసేది ఏంటి సార్? శాసనసభ. ఒక్కరో ఇద్దరో 10 11 మంది గెలిచినారు. మీరు ఇంకో మాట కూడా అంటున్నారు మీరు డిబేట్లో. సరే మీరు ఏం మాట్లాడుతున్నారు? 40 లక్షల మంది మా ఓట్లు వేసి, ఎస్ ఆ 40 లక్షల మంది యొక్క ఆకాంక్ష మీరు తెలుస్తున్నారా? మీరు నిజంగా శ్రీకాంత్ అన్న మాట్లాడిన మాటల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి రోజు మాట్లాడే మాటలు కానీ నిజంగా చెప్తున్నా సార్ వాసుదేవన్ గారు, మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక విమర్శ వస్తుంది మీ దగ్గర నుంచి. వీ వాంట్ దట్. మీరు చేసినటువంటి బియ్యం పట్టుకునే దాంట్లో ఏ విమర్శ ఉంది, లేదంటే మీరు మీ దగ్గర ఈ విమర్శ ఉంది, ఇవ్వండి, మీరు స్వీకరిస్తాం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రెడీగా ఉంది. అంటే ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ వస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి, ఇమ్మీడియట్ గా పని చేయడానికి. మీరేం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? మీకు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రే, మీకు హక్కు ఉంది. మీరు అది తెలియజేయండి సార్. మీరు ప్రజలకి చెప్పారు, ఇది ఇంకా లేట్ అవుతుంది, ఇక్కడ రైతాంగం రబీ ఖరీఫ్ లో ఇబ్బంది పడుతున్నారు, మనం ఇది చేయాలి, మీరు ఇవ్వండి సార్. మీ ప్రజలకు ఇప్పుడు కూడా మీరు మేలు చేయడంలే. మీరు ఎక్కడైనా ప్రభుత్వం అన్ని చేయలేక 1 2 మర్చిపోతే వాటిని గుర్తు చేయాల్సిన మీరు అసెంబ్లీకి రాకుండా మీకు జీతాలు ఎందుకండి? ఒక్కొక్క నియోజకవర్గంలో కమ్ 2 లక్షల నుంచి 3 లక్షల ఓటర్లు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు గేట్లు తగలనీయము, లోపలికి పోనీయము అనేది, మీరు గేట్ కూడా చూడకుండా మీ ఇంటి బయట గేట్ వేసుకొని లోపల వేసుకొని కూర్చుంటే ఎట్లా సార్? రండి ఈదుల్లోకి, రండి అసెంబ్లీకి, మీరు మాట్లాడండి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది, గవర్నమెంట్ అనేది మీకు అదే ఒక 20 సీట్లు 18 సీట్లు ఇచ్చుంటే ఎవరిని అడగాల్సిన అవసరం మీరు కూర్చోవద్దు. అంటే మీరు ఇక్కడ బేరీజు వేసుకోవాల్సింది ప్రతిపక్ష హోదా కూడా మనం పనికిరాం, మన పరిపాలన అనేది మీరు బేరీజు వేసుకొని మీరు రండి ఉత్సాహంతో. అందుకే శ్రీకాంత్ అని అన్నాడు, ఈ బీజేపీ వీళ్ళంతా గేమ్ లో చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు అన్నాడు. నాకు నిజంగా వెల్కమ్, స్వాగతం. చిరంజీవి గారు అవుతారన్నారు కానీ మా తప్పులు పురదెత్తుకొని మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేకపోయినాడు ఆయన. అంటే ఆయన కూడా తెలుసు, అంటే వీళ్ళు అడ్డుకోవాలి అంతే ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చెప్పి. కానీ ఇన్నర్గా జరిగిన పొరపాట్లు, ఇన్నర్గా జరిగిన విషయాలన్నీ తెలుసు. ఈరోజు రేపు ప్రజలకి ఏమని వస్తావు సార్? నేను 10 సార్లు ఒక కార్యకర్త, నా ఇంట్లో ఇటువంటి పరిస్థితి, నేను 5 సార్లు అరెస్ట్ అయినాను సార్. నేను పరిగెత్తాను సార్ విజయసాయి రెడ్డి కానీ మిత్ర దగ్గరికి కానీ, ఒక్కరు కట్టించుకోవాలి. ముఖ్యమంత్రికి తెలిస్తే పడుతుందని. ఏ సార్, ఒక చిన్న జనవాణి అని మంగళగిరి దగ్గర బయట పెడితే పరిగెడుతోంది సార్ ప్రభుత్వం. మాకు వచ్చినటువంటి నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ అని ఎందుకు అంటున్నాం అంటే, మీరు అర్థం చేసుకోండి నిజాలను. ఈరోజు అక్కడ చిన్న తెల్ల పేపర్లో, అయ్యా నాకు రేషన్ కార్డు లేదు, అయ్యా నాకు ఇది లేదంటే, ఆ కన్సల్ట్ జిల్లాకు ఎస్పీలకు వాళ్ళకి వెళ్ళి ఈరోజు ఏదైతే ప్రభుత్వ ప్రజావాణి జరుగుతుందో, ఏదైతే మనం మండే నిర్వహిస్తున్నారో దానికంటే ధీటుగా వెంటనే చేయకపోతే పవన్ కళ్యాణ్ గారే ఫోన్ చేస్తున్నారు. సరే ఆ పాప తప్పిపోయిందంట, మీ స్టేషన్లో కేసు ఇచ్చారు, ఏం జరిగింది? నాకు కావాల్సింది, మేమేం కొట్లాడి పోలీసులను ప్రభుత్వాన్ని విమర్శ, మీకు ఎక్కడ పొరపాటు జరిగింది, నాకు కావాల్సింది అది. మీకు ఇంకెంత టైం కావాలి? 15 రోజుల, నెల లోపల ఆ పాపను ఆ తల్లికి చేరుస్తారా అని పెట్టేస్తున్నారు. పరిగెత్తుకుంటూ పోయి 9 రోజులు ఆ పాపను ఆ తల్లిదండ్రులకు చేర్చారు. ఎక్కడో బొంబాయి లాంటి ప్రదేశంలో పాపం వాళ్ళు ఉండకూడని ప్లేసుల్లో వాళ్ళు వీళ్ళందరికీ అయిపోయి చిన్న బిడ్డలను ఎన్నిక తెస్తున్నారు. అది కదా సార్ మీరు కోరుకుంటా ఉండేది. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది అది. మీరు ఊరికే నేను తప్పు పట్టను శ్రీకాంత్ అన్నాను, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఇప్పటికైనా రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి? ప్రజల మనసులు దోచుకోవాలంటే నేను మిమ్మల్ని దూరంగా పెట్టా, నాయకులను మిమ్మల్ని దూరంగా పెట్టా, ఎమ్మెల్యేలు మిమ్మల్ని దూరంగా పెట్టా. ఇప్పుడు అయిపోయింది కాబట్టి, ఖాళీగా ప్లేస్ ఉంది కాబట్టి పండగ వెళ్ళిపోయిన నుంచి ప్రజల్లోకి వస్తున్నాను. రండి మీరు ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ఇంతవరకు చరిత్రలో 5 సంవత్సరాల్లో వేయలేని రోడ్లు, 5-6 నెలల్లో గ్రామీణ రోడ్లు, 14th ఫైనాన్స్ అంటే ఏంది, 15th ఫైనాన్స్ ఏంది అంటే తెలియనటువంటి సర్పంచులు. ఇంకొక మాట చెప్తాను సార్ శ్రీకాంత్ వాసుదేవన్ గారు, మీకు వినాలి. కడప జిల్లా కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. కడప జిల్లాలో వైసీపీ గవర్నమెంట్ లో సర్పంచ్ ఎన్నికలు జరిగిన 2-3 నెలలకు 3-4 నెలలకే 15 మంది
రాజీనామా చేశారు 6 నెలల కల్లా. అందరూ షాక్, రాష్ట్రం అంతా. ఎవరో కాదు, వైసీపీ సర్పంచులు. వాళ్ళలో ఒక స్నేహితుడు ఉన్నాడు. అరే బాబు, ఎందుకు ఫోన్ చేసినావు అంటే, నీతో మాట్లాడనరా, నేను చెప్పను, నేనేదో వచ్చేసినాను, వదులుకున్నాను, మన ఇద్దరం స్నేహితులు, నువ్వు చెప్తే నువ్వు డిబేట్లో చెప్తావు, చెప్పనులే, చెప్పురా అని అడిగాను. చెబితే వీధిలోకి వెళితే, ఒరే బలుబు కూడా బయలుదేరిన సర్పంచ్ రాని గోళీలు ఆడుకునే, బొంగరాలు ఆడుకునేవాడు కూడా పిలుస్తున్నాడు రా, అవసరమారా ఈ పదవి, 2 ఎకరాల భూమి పణంగా పెట్టి గెలిచాను అన్నాడు సార్. అంటే నేను ఇక్కడ నా స్నేహితున్నో ఇంకొకరినో నేను కించపరచనాలి. ఈరోజు మీరు పంచాయతీ వ్యవస్థ చూడండి సార్, ఎంత సమర్థవంతంగా ఉందో. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ప్రతి నెల గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాడు సార్ సర్పంచ్. నా ఫండ్ వచ్చింది, నేను ఆ ఫండ్ కూడా మళ్ళీ కొంతమంది బాగా సమన్వయంగా ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు, గతంలో నేను చేసిన పనులకు ఒక 5 లక్షలు 10 లక్షలు మిగిలి పడిపోయిందన్న, నేను నష్టపోతానన్నా, ఇప్పుడు వచ్చిన ఫైనాన్స్ లో నా పాత బిల్లు చేయండి అన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్, ఇఫ్ ఇట్ ఈస్ అతను పని చేసి రాకుండా ఉంటే అవి కూడా మేము ఆ సర్పంచ్ కన్సల్ట్ కి చెప్పి, వేరే పార్టీ ఉన్నా అతను ఏం చేస్తాడు, అతను వేసాడు రోడ్డు, అతనికి రావాల్సిన బిల్లు ఇవ్వండి అని చెప్పి, ఇంత ప్రజలకు అందుబాటులో ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తాం సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శ్రీకాంత్ గారు నాగేంద్ర గారు అయితే చాలా ఓపెన్ గా శాసనసభకు ఎందుకు రారు మీరు? ఎందుకు ఇవన్నీ ప్రశ్నించరు? బయట మాట్లాడితే దానికి విలువ లేదు సార్. శాసనాలు చట్టాలు చేసే, మనల్ని మనం పరిపాలించుకోవడానికి చట్టాలు చేసుకునేటటువంటి న్యాయస్థానాలు శాసనసభలో మీరు వచ్చి మాట్లాడడం, మీరు వచ్చి అడగడం లేదు. ఏదంటే అక్కడ కూడా నాకు ఎక్కడ సీట్ ఇస్తారో, నాకు మైకు తక్కువ ఇస్తారేమో, ఇచ్చినప్పుడు నీ వాయిస్ వినిపించు. రైట్, ఆయన మాట్లాడతారండి ఒకసారి, శ్రీకాంత్ గారు. నాగేంద్ర గారు ఆపమన్నారు, ఆపండి. ఇంకా నేను చెప్తాను మీకు మాట్లాడిన దానికి కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి పోయారు, గుర్తుందో లేదో మీకు, అది గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే నాగేంద్ర గారు, మీరు సరిగ్గా వినపడినట్లేదు, మీకు